వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన బూతులను ప్లే చేసి చూపించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇంకా రేవంత్ రెడ్డి గారు భాష గురించి మాట్లాడినారు. ఇవాళ ఆయన బూతులు, అసలు ఆ బూతులు వినడానికే ఒళ్ళు జల్లరిస్తుంది. నేను మీకు చూడండి, ఆయన బూతులు అసలు ఈ రాష్ట్రంలో నిన్నేదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నాను. ఏమని ఇట్లా మాట్లాడొచ్చునా, ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుండు. అసలు ఈ బూతులకు ఆద్యుడెవరు? నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు? అసలు నువ్వు మాట్లాడినటువంటి బూతులు నిన్న ముఖ్యమంత్రిగా నువ్వు బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద కొట్టం అని జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడుతావు, సంస్కారహీనంగా మాట్లాడుతావు. అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి చూసినాక నేను మాట్లాడతాను. ఆంజయ్ బాబు షార్ట్గా పెట్టు. ఈ సన్నాసి రండ అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుదాం బిడ్డ. లేబర్ నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లప్పుడు నా కొడుకులకి నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగులు ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు, టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే అట్లనే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా నీ అయ్యో అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల కొండలు ఇచ్చి కొడతారని చెప్పి బోర్ల పక్కన పండబెట్టి తొక్కుతాం. వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు పరిచి పిర్రలు వాళ్ళ దగ్గర కొడితే ఎట్లా జవాబు చెప్పాలి? గట్లనే చెప్తాం. మూసిగేసుకొని వస్తే మూసుకు ఊడవికి బట్టలు గుడ్డలు కూడా తీసి కొడతా అని చెప్తున్నాను. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో మార్కెట్ కమిటీ ఎదురుగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన. అసెంబ్లీ సాక్షిగా శాసనసభ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే జి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు బైన్సా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారి నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ అనేది రాష్ట్రానికి దేవాలయం లాంటిదని, అసెంబ్లీ స్పీకర్ సుప్రీం అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంచి సుపరిచితులు, అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడిని ఇక్కడ దళితులని చెప్పేసి ఆయనని పెద్ద ఎత్తున మేము కాంగ్రెస్ పార్టీగా స్పీకర్ పోస్టులో కూర్చోబెట్టాము. దీన్ని బట్టి మీ అందరికీ తెలవాలి, కాంగ్రెస్ పార్టీ దళితుల పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందో, ఏ విధమైనటువంటి ప్రేమాంతరాలు. ఇలా గమనించినట్లయితే గతంలో 2 సార్లు అధికారులు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము దళితుల గురించి ఏం చేసిందని చెప్పేసి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే దళితులకు వ్యతిరేకంగా, దళితుల యొక్క అస్తిత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో దళితులని నాశనం చేసి ఉన్నది. ఈ రకం మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే అసెంబ్లీని అగరపరిచి మరి మీరు మళ్ళా మీరే మాట్లాడతారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇలా మాట్లాడి అలా మాట్లాడారు. ఏంది ఇప్పుడు ఏమున్నది మీ దగ్గర? ఏ రకమైన పవర్ లేదు, ప్రజలు లేరు. ప్రజలు నిర్ణయం తీసుకున్న తర్వాత ఓపిక ఉండాలి. ఒక సంవత్సరం కాలేదు ఎప్పుడే కాంగ్రెస్ మీద ఇన్ని మాట్లాడుతున్నారంటే ఉన్నది మనం చూస్తా ఉన్నాం. మరి ఇటువంటి జగదీశ్వర్ రెడ్డిని మేము అంత రాష్ట్రంలో అన్ని అక్కడ ధర్నాలు నిరసనలు నడుస్తున్నాయి. మరి అయినా ఒకటే చెప్తున్నాం, అయినా ఏ రకమైన
కరీంనగర్ కొత్తపల్లిలో గవర్నమెంట్ స్కూల్ నందు ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంనకు విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరం నందు సురక్ష హాస్పిటల్ కరీంనగర్ నుండి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ చొక్కారపు రాము కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, మెడ నొప్పులు, కీళ్లవాతం, తొంటి నొప్పులు, పోలియో, ఫ్రాక్చర్లు, వంకరకాళ్ళు, సయాటికా, స్పాండిలైటిస్ వంటి సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి 200 మందికి ఉచితంగా వైద్య సేవలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సురక్ష అడ్మిన్ మొద్దసాని హరికృష్ణ మరియు క్యాంప్ కోఆర్డినేటర్ తిగుట్ల సృజన్ మరియు హాస్పిటల్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖాలు పోయి అవి రాసుకుంటాను చేయబడుకుంటే తిరుగు అంటారు. ఈ కొత్తపల్లి మండలం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారికి ఉచిత వైద్య సేవలు అందించాలి, ఆర్థోపెడిక్ సంబంధించిన ఎముకలకు సంబంధించిన అన్న ఉద్దేశంతో ఇక్కడ ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేయడం జరుగుతుంది. స్పందన చాలా బాగుంది. ఇక్కడ 150 నుంచి 200 వరకు పేషెంట్లు వచ్చారు. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, నడుము నొప్పి ఉన్న వాళ్ళు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చారు. ఇక్కడ వృద్ధులు, వికలాంగులు కొంతమంది మన పట్టణానికి రాలేకపోతున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నారు. మా సేవలను నిర్వహించుకున్నారు. చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరూ ఎందుకంటే అందరూ టౌన్కు రాలేరు, అందరూ డబ్బులు పెట్టుకోలేరు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయాలి, కొద్దిగా సహాయం చేయాలి. మనం ఇక్కడికి వచ్చాము. అన్ని పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ అవగాహన ఇచ్చిన ఇక్కడ స్కూల్లో యాజమాన్యం వారికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంకా కూడా ఇక్కడ పేషెంట్లకు ఇక్కడ మనకి ఫ్రీగా చూపెట్టుకున్న వాళ్ళు ఒకవేళ మన హాస్పిటల్కి వచ్చినా కూడా వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాము. వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉంటాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళంతా పూర్వ వాళ్ళు ఉన్నారు. కొద్దిగా వాళ్ళందరికీ కూడా మనం తర్వాత కూడా హెల్ప్ చేయడానికి ముందుంటాం. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఆలయం చుట్టూ బండ్లు మరియు డోలోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డితో ఆలయ పూజారులు, భక్తులు మాట్లాడారు. ఎన్ఎస్టీవీ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ముందుగా ఉంటుందని ఎన్ఎస్టీవీ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం చుట్టూ అనాదిగా వస్తున్న ఆచరణతో మొదటి రోజున ఎడ్ల కచ్చారాలు, మోటార్ వాహనాలు అత్యధికంగా తిరిగినాయి. కరీంనగర్ జిల్లాలో నుండి కాకుండా మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన చెల్లూరు గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. తదనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ నియోజకవర్గంలో 23 కోట్ల రూపాయలతో ప్రస్తుతం సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తెలియజేశారు. ఆదివారం బైన్సా మండలంలోని కుంసర, కామోల్, మాటేగాం గ్రామాలలో 44 లక్షల రూపాయల నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. దశలవారీగా గ్రామాలలో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. పంట పొలాలకు వెళ్లడానికి రోడ్లు ఇబ్బందికరంగా ఉన్నాయని వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. త్వరలో బాలాజీ రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు చేస్తానన్నారు. कामोल माटेगांव कुंसरा विलेज को దాదాపు 60 లక్షల నిధులతోనే సీసీ రోడ్డు ఎంఆర్జీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నుంచి చేయడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అక్కడి నుంచి నా నియోజకవర్గంలో నా పరిధిలో దాదాపు 23 కోట్లు ఫండ్స్ తెప్పించి ప్రతి విలేజ్ను సీసీ రోడ్లు తీర్చిదిద్దుతా. అదేవిధంగా ఏ గ్రామంలో కూడా చాలా గ్రామంలో పానాది రోడ్స్ లేవు, అక్కడ గ్రావెల్స్ కావాలా, చిన్న కల్వర్ట్స్ కావాలా. మొన్ననే మా సోదరుడు పాయల్ శంకర్ గారు ముఖ్యమంత్రి సభాముఖంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ బడ్జెట్ను పెడతానని ఆశాసం ఈ బడ్జెట్లో పెట్టిన తర్వాత ప్రతి గ్రామంలో పానాది రోడ్డు చేసే ఫీల్డ్ రోడ్స్ అంటాము, అది ఖచ్చితంగా ఈ 3.5 సంవత్సరంలో పూర్తి చేస్తా అని హామీ ఇస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జ్ వై లక్ష్మణరావు కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ప్రోటోకాల్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద హైకోర్టు జడ్జి వై లక్ష్మణరావు గారికి ఏఈఓ విద్యాసాగర్ శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వివేకానంద ఆవాసం బైన్సా ఆవాసానికి నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సౌన గ్రామానికి చెందిన కీర్తిశేషులు కేమిశెట్టి బాపురావు పటేల్ 3.25 గుంటల భూమిని తాను బతికున్నప్పుడు వివేకానంద ఆవాసానానికి విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు శ్రీ వివేకానంద ఆవాస కమిటీ కార్యవర్గం అందరూ వెళ్లి వారి చిత్రపటానికి పుష్పమాలతో శ్రద్ధాంజలి ఘటించి 2 నిమిషములు మౌనం పాటించి నివాళులర్పించడం జరిగింది.
సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెతికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టి తాతగారికి మనం ముందుగా ప్రారంభం చేస్తాం. నేను ఆవాసంలో 2007లో వచ్చాను. అప్పుడు నాకు మేబీ 5-6 సంవత్సరాలు ఉంటాయి. నాకు అప్పుడు క్యాజువల్గా నాకు మరాఠీ తెలుగు అసలు మాట్లాడకపోయేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవాసంకి వచ్చిన తర్వాత నాకు పాటలు పాడటము. టైటాన్ స్కూల్ బోరబండ తన ఎస్ఎస్సి 2024-25 బ్యాచ్ విద్యార్థుల కోసం ఒక హృదయాన్ని హత్తుకునే వీడుకోలు కార్యక్రమం నిర్వహించింది. అనంతరం ఒక ఆధ్యాత్మికమైన ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించింది. వీడుకోలు కార్యక్రమంలో ప్రేరణాత్మక ప్రసంగాలు, విద్యార్థులకు మెమెంటోలు అందజేయడం మరియు వారిని ఉత్తేజపరిచే మాటలు చోటు చేసుకున్నాయి. అనంతరం జరిగిన దావతే ఇఫ్తార్ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఒకరికొకరు ప్రేమాభిమానాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం రుచికరమైన విందుతో ముగిసింది. ईमान पर खात्मा पर खैर नसीब फरमा। ऐ अल्लाह तुझे तम गुनाहों को माफ फरमा। पेशानियों में सजदों की ताब की हिफाजत फरमा। हमारे जवानों की हिफाजत फरमा। आबरू की सलामती अता फरमा। हमारी माँ बहनों की या अल्लाह मग़फ़िरत अता फरमा। हमारी माँ बहनों की अल्लाह खता गुनाहों को माफ फरमा। हमारी माँ बहनों को बिला हिसाब रमजान मुबारक की बरकतें, रहमतें, नेमतें, सआदतें अता फरमा। हमारे शुक्र अस्कार को अपनी बारगाह में कबूल मकबूल फरमा। ऐ अल्लाह शहर के खता गुनाहों को माफ फरमा। हमारे रोज़े को अपनी बारगाह में कबूल मकबूल फरमा। ऐ अल्लाह नमाज़ तरावीह पढ़ने को अपनी बारगाह में कबूल मकबूल फरमा। ऐ अल्लाह शुक्र अस्कार को अपनी बारगाह में कबूल मकबूल फरमा। सदका व खैरात को अपनी बारगाह में कबूल मकबूल फरमा। ऐ अल्लाह तेरे घर को हम सबको बार बार जाना नसीब फरमा। तमादरी को రద్దయిన నోట్లను మార్పిడి చేయడానికి ప్రయత్నిస్తున్న 4 సభ్యులను ముఠాను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హ్యాబిట్స్లోని తాజ్మహల్ హోటల్ వద్ద అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సయ్యద్ ముజామిల్ హుసేన్, సహాయకుడు అమ్జద్ ఖాన్, ఏజెంట్లు పల్తీ భాస్కర్, షేక్ నసీమాల నుంచి 55.52 లక్షల రద్దయిన నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు 5 రోజులు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వచ్చిన నాడు ఒక మాట గత 7 నెలలుగా ఎన్నో రకాలుగా ఊసరవెల్లిలాగా మాటలు మారుస్తూ తన సీఎం సీటు కాపాడుకునేందుకు మాలలు ఎదిగిన స్వార్థపరుల ఒత్తిడికి భయపడి అసెంబ్లీలో తన మాట్లాడిన మాటలకే విలువనివ్వకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్లలో వర్గీకరణను అమలు చేసి మాదిగలకు న్యాయం చేస్తానని మాట తప్పి వేలాది ఉద్యోగాల ఫలితాలను ప్రకటించి మాదిగ నిరుద్యోగులకు నమ్మకద్రోహం చేసిన రేవంత్ రెడ్డి. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు 5వ రోజు నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి.
ఈ నిరసన దీక్షలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మరియు రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి మాదిలో చేస్తున్నటువంటి అన్యాయానికి నిరసనగా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూటకొక మాట చెప్పి మాదిగలను మోసం చేసే విధంగా ఉన్నందున ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశంలో చట్టబద్ధత కల్పించి ఇప్పటికైనా ఇచ్చే ప్రతి ఉద్యోగాలలో కూడా మాదిగలకు రిజర్వేషన్ శాతం ప్రకారంగా ఉద్యోగాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే వేలాది ఉద్యోగాలను ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించకుండా నియమించడం వల్ల మాదిగలు తీవ్రమైనటువంటి అన్యాయానికి మరియు అనేక ఉద్యోగాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా ఈ యొక్క చట్టబద్ధత కల్పించేంత వరకు ముమ్మరంగా కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు అసెంబ్లీ టైగర్ గౌరవ ఎమ్మెల్యే మదనన్న గారి ఆదేశాల మేరకు అన్ని మండల కేంద్రాలలో బీఆర్ఎస్ నేతల వైఖరిపై, ముఖ్యంగా శాసనసభాపతి దళిత స్పీకర్పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మాట్లాడుతూ అత్యున్నతమైనటువంటి శాసనసభలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. స్పీకర్ గారిని ఏకవచనంతో సంబోధించడం కరెక్ట్ కాదన్నారు. ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసిసి రాజ్కుమార్ అన్న పిలుపు మేరకు మన ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని శాసనసభ్యులు మరి యువనేత మదనన్న ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో మరి నిరసన కార్యక్రమాలు చేపట్టడం దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు మరి ప్రజాస్వామ్యంలో మరి శాసనసభ అనేది మరి అత్యున్నతమైనటువంటి శాసనసభ. ఆ శాసనసభలోనే ఒక దళిత స్పీకర్ అయినటువంటి స్పీకర్ గారిని పట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మాజీ మంత్రి వర్యులు మరి జగదీశ్వర్ రెడ్డి గారిని మరి వెంటనే స్పీకర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా లక్కేటిపేట మున్సిపాలిటీ పరిధిలో గోదావరికి చెందిన కొత్త కేదారి ఇంట్లో చొరబడిన మహిళ మాస్క్ వేసుకుని ఒంటరిగా ఉన్న మహిళపై కళ్ళలో కారం కొట్టి చేతులు పట్టుకుని బాత్రూంలోకి నెట్టివేసి డోర్ పెట్టి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ మహిళపై ఉన్న 3 తులాల బంగారం, పుస్తల్ తాడును మెడపై గుంజుకొని వెళ్లి బాత్రూం డోర్ వేసి బయటకు పరారై వెళ్లిపోయింది. బాధితురాలు ఆ మహిళను గుర్తుపట్టింది, పేరు కూడా చెప్పింది. ఆ మహిళపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏర్పాటు చేసినావు ఎక్కడ ఉంటుంది ఆమె? మరి మీ పేరు పెడితే ఏమన్నా? పేరు పెట్టి పిలిస్తే ఏమంటుంది? మీ ఆయన లేడా? మీ ఆయన లేడు. నువ్వు ఒక్కదానివే ఉన్నావు, చూసి వచ్చింది.